పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం జుత్తిగ గ్రామంలో సోమేశ్వర ఆలయానికి గొప్ప చరిత్ర ఉంది. ఇక్కడ వెలిసిన శివుణ్ణి దర్శించుకుంటే తీరని కోరికలు ఏవి ఉన్నా తీరుతాయని స్థానికులు పూజారులు చెబుతున్నారు. సంతానం లేనివారు ఇక్కడికి ఎక్కువగా వస్తారు. వారు ఇక్కడ ప్రత్యేక పూజలు చేయించుకుంటారని చెబుతున్నారు. త్రేతాయుగంలో దుష్టుడైన రావణాసురుడు వాసుకి అనే సర్పరాజును రవి చంద్రుణ్ణి పరాభవించాడు. రావణాసురుడు పెట్టే బాధలు భరించలేక గోస్తాని నదీ తీరాన శివలింగాన్ని వాసుకి సూర్యచంద్రులు సోమేశ్వరుణ్ణి ప్రతిష్ఠించారు. వారు శివుడికి పూజలు చేయడంతో ఇక్కడి శివలింగానికి వాసుకి రవి సోమేశ్వర స్వామిగా పేరు వచ్చింది. ఇక్కడ సోమేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తే తీరని కోరికలు తీరుతాయని అంటున్నారు. అభిషేకాలు నిర్వహించిన వారికి శత్రుబాధలు భయాలు పోతాయని భక్తులు నమ్ముతున్నారు. అయితే పెనుమంట్ర మండలం జుత్తిగలో ఉన్న ఈ ఆలయాన్ని పూర్వం దూది కాపురంగా పిలిచేవారు. కాగా శివరాత్రి సందర్భంగా ప్రత్యేకత ఉన్న ఈ ఆలయానికి పెద్ద ఎత్తున వస్తారు. వారి కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం జుత్తి గ్రామంలో దూతికాపురం అనే గ్రామంలో జుత్తిగా అని పిలువబడుతున్నది. ఈశ్వరుడు పశ్చిమాభం ఉత్తరవాహిని గోస్తని నది. మనకి త్రేతాయుగం నాటి ఈశ్వరుడు అండి. ఇక్కడ పశ్చిమముఖంగా ఉంటాడు. ఇక్కడ ఉత్తర నది గోస్తని నది, అతి పురాతనమైన నది గోస్తని నది అండి. స్వామివారు ఉమావాసుగిరి సోమేశ్వరులు, సూర్యుడు, చంద్రుడు, సర్పరాజు దేవతలు వీళ్ళందరినీ రావణాసురుడు బాధించుండగా వీరు ముగ్గురు వెళ్ళి బ్రహ్మగారిని వేడుకొనగా బ్రహ్మగారు దూతికాపురం అంటే జుత్తిగా వచ్చి స్వామివారి పడవలోగా ప్రతిష్ఠ చేసుకుని స్వామివారి సేవించండి, వారి వల్ల మీకు ఆపదలు దొరుకుతాయని చెప్పగా వారు ముగ్గురు ఇక్కడికి వచ్చి ఉత్తర నది గోస్త నది పశ్చిమముఖంగా ఈశ్వరుడు ప్రతిష్ఠ చేసుకున్నారు. సుమారు 1,80,00,000 క్రితం ఈశ్వరుడు అండి, త్రేతాయుగం నాటి ఈశ్వరుడు. మనకి స్వామివారు కాశీతో సమాన, దక్షిణ కాశీ అంటారు, పక్కన రామేశ్వరం కూడా ఉంది, రెండు కాశీ రామేశ్వరం అంటారు. ఈశ్వరుడు పడముఖం మనకి ఈశాన్యమున్న క్షేత్రంలో కాలభైరవ స్వామి ఉన్నాడు. మనకి ఆగ్నేయంలో 5వ శతాబ్దం వినాయకుడు ఉన్నాడు. అలాగే దూతికాదేవి కూడా మనకి ఇక్కడ ఉందండి. నైరుతిమ దుర్గాదేవి, వాయుము లక్ష్మీ జనార్దన స్వామి, ఆంజనేయ స్వామి, ఈశాన్యం వల్ల సూర్యనారాయణమూర్తి ఆలయాలు, శివపంచాయతీ క్షేత్రం కూడా అంటారు. మనకి ఏ సమస్య ఉన్నా స్వామికి వచ్చి ఒక కొబ్బరిగా కొట్టి ఆ సమస్య తీరిన తర్వాత మృత్యుంజయ అభిషేకం భారతదేశంలో ప్రత్యేకించి ఇక్కడ జరుగుతాయండి. ఆ సమస్య తీరిన తర్వాత మృత్యుంజయ అభిషేకం తరచూ జరుగుతుంటే మనం చేసుకోవచ్చు. అలాగే స్వామి ప్రేరణ వల్ల పల్లి సుబ్రహ్మణ్య సోమేశ్వర స్వామి మన సత్యరాజు రుద్దండ గారు స్వామివారికి కల్లో కనిపించి ఎదురుగుండా సుబ్రహ్మణ్యేశ్వరంతో ఉండగా అక్కడ త్రవ్వగానే గుడి కట్టారండి. సుబ్రహ్మణ్యేశ్వరుడు స్వయంభూ అండి. కుజ దోషాలు ఉన్నా, వివాహం కాకపోయినా, సంతానం లేకపోయినా ఆ స్వామి అనుగ్రహం వల్ల సంతానం సుబ్రహ్మణ్యేశ్వరుడు కూడా లింగం మీద సర్పరాజు ఉంటాడు. అలాగే మనకి స్వామివారి ముఖమాండపంలో మనకి అనిశ్రమదేవి, సంతానం లేని వాళ్ళ పిల్లలకి అనిశ్రమదేవి అని చెప్పి అమ్మవారు రుద్రగంలో ఒక దేవత అనిశ్రమదేవి ఉందండి. అది కార్తీక మాస సోమవారాలు, పౌర్ణమి, అలాగే మాఘ ఆదివారాలు ఆ రోజుల్లో సంతానం లేని వాళ్ళు తారాబలం చూసుకుని ఆ రోజు ప్రత్యేకంగా పూజ చేయించుకుంటారు. ఆ అమ్మవారి దేవాలు కూడా సంతానం కలుగుతుంది. ఉమా వాసుకి రవి సోమేశ్వర స్వామి ఈ మురుగురు దేవతల పేరుని స్వామి పిలువబడుతున్నారు. రుణ రోగ శత్రునాశక లింగం. మనకి రుణాలతో కానీ అపమృత్యుతో కానీ ప్రాణాభి స్థితిలో స్వామివారి ముందు వచ్చి కొబ్బరిగా కొట్టుకుని స్వామిని దర్శించుకుని వారి సమస్యలు తీరిన తర్వాత ప్రత్యేకించి ఇక్కడ మృత్యుంజయ అభిషేకం తరచు ఇక్కడ జరుగుతుంది. విదేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ మృత్యుంజయ అభిషేకం జరిపించుకుంటారు.